హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా. ఇప్పుడు మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం వేడి వేడిగా మంచిగా శనగలతో అయితే నేను గారెలు లేదా వడలు అంటారు వీటిని, అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఇలా శనగలని ముందు రోజు నైట్ మంచిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకున్నాక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నా దగ్గర అయితే ఇలా చిన్న శనగలు ఉన్నాయి, వాటిని ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా నానినాయో. ఇప్పుడు వాటిని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటర్ వంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా పెద్ద మిక్సీ జార్లో అయితే అన్నీ వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే 2 టైమ్స్ మిక్సీ చేసుకోవాలి, లేదా అంటే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక దాంట్లోకి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నాక 1 స్పూను ఉప్పు అనమాట, దీంట్లోకి సరిపడినంత వేసుకోవాలి మనము. ఇప్పుడు కొంచెం వేసుకొని సరిపోలేదంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా కొంచెం పసుపు, ఇది కలర్ కోసం, ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని అయితే మంచిగా పేస్ట్ లాగా కొంచెం మనమైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి అయితే ఇలా టర్న్ చేసుకుందాము. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. నేను పొట్టు శనగలు యూజ్ చేశాను కాబట్టి ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, మన ఇష్టం అండి, ఇంకా కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ సన్నగా తరిగి వేసుకున్నాను. కావాలంటే ఇంకా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతటి బాగా మిక్స్ అయ్యే విధంగా చేతితో అయితే బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలు, ఇవి ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఈ పిండి అంతటికి సమానంగా కలిసే విధంగా చేతితో అయితే ఒక 2-3 మినిట్స్ ఇలా పైకి కిందికి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి పిండి అయితే ఇలా మనం చేసుకోవడానికి వీలుగా ఉండాలి, మరీ లూజుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ గారెలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి మంచిగా హీట్ అయ్యాక దాంట్లోకి కావలసినంత ఆయిల్ వేసుకున్నాను. నేనైతే నార్మల్గా వేసుకున్నానండి, మరీ ఎక్కువగా వేసుకోను, ఎందుకంటే యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడానికి కష్టం కాబట్టి వేస్ట్ అవుతుందని చూసి వేసుకుంటాను. ఇలా చేతికైతే వాటర్ అద్దుకొని ఇలా కొంచెం పిండి ముద్దలాగా తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేస్తూ ఇలా బొటన వేలితోనైతే మధ్యలో మనం హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టకపోయినా పర్లేదండి, మీ ఇష్టము. ఇలా అయితే చేసుకోవాలి. వాటర్ అద్దుకుంటే ఏంటంటే ఈ గారె మంచిగా ఆయిల్లోకి వేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, చేతికి అతుక్కుపోకుండా. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వేసుకుంటూ ఇంకా ఈ ఆయిల్ నిండా మనం వేసేసుకోవాలి. ఇవి కొంచెం కాలాక మనం గరిటెతో అయితే రెండో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. సరిగా కాలం ముందుకే మనం కదిలిస్తే ఏంటంటే ఇవి ఆయిల్లో మొత్తం విడిపోతుంది. చూడండి కలర్ అంత అర్థం అవ్వట్లేదండి, ఎందుకంటే నేను శనగలు తీసుకున్నాను కాబట్టి. ఇవి కొంచెం బయట అయితే బాగానే అర్థమవుతుంది, ఇది వీడియో కదా సరిగా అర్థం కావట్లేదు. బాగా కాలాక ఇది మరీ పెద్దగా పెట్టొద్దండి ఫ్లేమ్. ఇవి మంచిగా లోపలి వరకు క్రిస్పీగా మంచిగా కుక్ అయ్యే విధంగా ఈ మంటనైతే మీడియంగా పెట్టి మంచిగా మనం కాల్చుకోవాలి వీటిని. చూడండి ఈ విధంగా అయినాక మనమైతే తీసి వేరే బౌల్లో అయితే వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. అదేవిధంగా ఇంకా పిండి మొత్తం అయిపోయే వరకు ఇలా అయితే చేసుకోవాలి మనము. ఇవి గారెలు అయితే టమాటా పచ్చడి లేదా పల్లి చట్నీ ఇంకా ఉట్టిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. ఇంకా కొందరైతే చికెన్ సూప్, మటన్ సూప్లో కూడా తింటారు వీటిని.
ఈ గారెలు అయితే ఎన్ని వెరైటీస్గా చేసుకోవచ్చునండి. పెసరపప్పుతో కానీ ఇంకా అన్ని రకాల పప్పులతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా ఈ గారెలను అయితే మేమైతే టమాటా పచ్చడితో తింటున్నాము. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి నాకైతే. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.